మెదక్ జిల్లా నార్సింగి మండలంలో రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం రోజున ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక నమాజులు ఆచరించి పండుగ జరుపుకుంటున్నారు. నిన్న ఆదివారం నెలవంక కనిపించడంతో ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ జరుపుకున్నారు. గత 30 రోజులుగా మండు వేసవిలో కఠోర ఉపవాస దీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన ముస్లింలు నెలవంకను చూసి సంబరాలు నిర్వహించారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాకు వెళ్లి నమాజు చేస్తున్నారు. మండల కేంద్రంలోని నార్సింగి ఈద్గాలో జామియా మసీదు కమిటీ అధ్యక్షుడు చాంద్ కురేషి, కమిటీ సభ్యుడు అబ్దుల్ ఖాదర్, అకౌంటెంట్ సలీం షేక్ల ఆధ్వర్యంలో ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జామియా మసీద్ ఇమాం అహ్మద్ రజా బోధనలు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన బోధిస్తూ సమానత్వం, సమన్యాయం, పరమత సహనం, సహాయగుణం, దయగుణం వంటి విషయాల గురించి వివరించారు. ప్రవక్త మహమ్మద్ చూపిన మార్గంలోనే నడవాలని, ఇస్లాం శాంతిని కోరే మతమని అన్నారు. ప్రపంచ శాంతి, లోకంలో చెలరేగుతున్న అరాచకాలను అరికట్టాలని, సోదర భావాన్ని అందరిలో నింపాలని అల్లాను ప్రార్థించారు. ఈ సందర్భంగా పండగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, అంచనూరి రాజేష్, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ ఆకుల మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈద్ ఉల్ ఫితర్ యొక్క కార్యక్రమానికి నార్సింగ్ గ్రామంలో నార్సింగ్ హెడ్ క్వార్టర్ మండలం నార్సింగ్లో సమంజసంగా నాయకులు అందరూ, ముస్లిం సోదరులు అందరూ ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరూ దానికి నార్సింగ్ నాయకులు అందరూ మా ఈద్గాలో వచ్చి అందరితో ముస్లిం సోదరులు అలైబలై చేసుకొని అంతా కలిసిమెలిసిగా ఈ అఖిలపక్షం మొత్తము అందరం వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినారు. దానికి మేము నార్సింగ్ ముస్లిం సోదరులం అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈరోజు మా ఈద్గా వద్దకి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు వచ్చి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి అందరితో అలైబలై తీసుకొని అందరూ ఇక్కడ కూడా ప్రార్థన చేసినాము. అందరూ సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అందరూ మంచిగా ఉండాలని ప్రార్థనలు కూడా చేసినాము. అందరూ భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను కుల మతాలకు అతీతంగా మంచిగా జరుపుకున్నాము. రంజాన్ సందర్భంగా నార్సింగ్ హెడ్ క్వార్టర్లో ఈద్గా వద్ద ముస్లిం అన్నదమ్ములందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇదే విధంగా గత కొన్ని సంవత్సరాలుగా కులాలకు మతాలకు అతీతంగా అన్నదమ్ములాగా ముస్లిం, హిందూ, క్రిస్టియన్ తెలంగాణ గ్రామంలో ఇదే విధంగా అందరు పండుగ జరుపుకోవడం జరుగుతుంది. సందర్భంగా ఈరోజు గ్రామ ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ముస్లిం సోదరులందరూ ఉండాలని నేను కూడా అల్లాను ప్రార్థిస్తూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం రంజాన్ అన్నదమ్ములాగా కలిసిమెలిసి చేసుకుంటారని భావిస్తూ ఆ దేవునికి ప్రార్థిస్తాం. నార్సింగి మండల మైనార్టీ సోదరులకు నార్సింగి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ అల్లా దయ వల్ల నార్సింగి మండలం రానున్న కాలంలో మంచి అభివృద్ధి చెంది అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. గౌరవ మా యొక్క దుర్భాగ్య ఇన్ఛార్జి మరియు హనుమంతరావు గారి ఆదేశాల మేరకు వీరందరికీ వాళ్ళ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నార్సింగి మండల నార్సింగి గ్రామంలో రంజాన్ పండుగ ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ సందర్భంగా నార్సింగి ఈద్గా వద్దకు అందరూ, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియడం జరిగింది. మేము కూడా మా నార్సింగి మైనార్టీ కమిటీ పక్షాన, మస్జిద్ కమిటీ పక్షాన ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు, ధన్యవాదాలు వారు తెలియపరుస్తూ, అదే ఈ నార్సింగి మండల ముస్లిం మైనార్టీల తరఫు నుంచి తెలంగాణ యావత్తు ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి తరఫున, హనుమంతరావు గారి తరఫున ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు.